యేసు ప్రభు వారి నామంలో మీ అందరికీ నా వందనములు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యములో నుండి లూకాసు వార్త 5వ అధ్యాయము 17వ వచనం నుండి మనం చదువుకుందాం. లూకాసు వార్త 5వ అధ్యాయం 17వ వచనం నుండి చదువుకుందాం. ఒకనాడు ఆయన బోధించుచుండగా గలిలయ యూదయ దేశముల ప్రతి గ్రామము నుండి యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను ధర్మశాస్త్ర ఉపదేశులను కూర్చుండి ఉండగా ఆయన స్వస్థపరుచున్నట్లు ప్రభువు శక్తి ఆయనకుండెను. ఇదిగో కొందరు మనుషులు పక్షవాయు గల యొక్క మనుషుని మంచం మీద మోసుకొని వానిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నము చేసిరి గాని జనులు గుంపు కూడి ఉండినందున వానిని లోపలికి తెచ్చుటకు వల్లపడకపోయెను. గనుక ఇంటి మీదికెక్కి పెంకులు విప్పి మంచముతో కూడా యేసు ఎదుట వారి మధ్యను వానిని దించిరి. ఆయన వారి విశ్వాసము చూచి, మనుషుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వానితో చెప్పగా, శాస్త్రులను పరిసయ్యులను దేవదూషణ చేయుచున్న ఇతడెవడు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడు పాపములు క్షమింపగలడని ఆలోచించుకొనసాగిరి. యేసు వారి ఆలోచనలు ఎరిగి, మీరు మీ హృదయములలో ఏమి ఆలోచించుచున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నడువుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదు అని మీరు తెలుసుకోవలనని వారితో చెప్పి, పక్షవాయువు గల వాని చూచి, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళుమని నీతో చెప్పుచున్నానెను. వెంటనే వాడు వారి ఎదుట లేచి తాను పండుకొని ఉన్న మంచము ఎత్తుకొని దేవుని మహిమపరచుచు తన ఇంటికి వెళ్ళెను. అందరూ విస్మయముంది నేడు గొప్ప వింతలు చూచితిమని దేవుని మహిమపరచుచు భయముతో నిండుకొనిరి అని మనం చూస్తున్నాం. ఇక్కడ జరిగిన ఆ యొక్క అద్భుతమును, ఆ సందర్భాన్ని మనం చూసాము. దానికి ప్రజలు ఏ విధంగా స్పందించారు అనేది ఆ యొక్క చివరి వచనమును కనుక మనం మరలోసారి చూసినట్లయితే 26వ వచనములో అందరూ విస్మయం ఉంది నేడు గొప్ప వింతలు చూచితిమి అని వారు చెప్పుకున్నారు. దేవుని యొక్క కార్యములు చూసి ఆశ్చర్యపోయారు, భయపడ్డారు అని దేవుని వాక్యములు మనం చూస్తున్నాం. సో దేవుడు ఎలాంటి కార్యము చేశాడు అంటే, మరి అక్కడ ఉన్న ఆ కార్యము ఎటువంటి కార్యము జరిగిందంటే వారు అంటున్నారు ఇది గొప్పది మరియు ఇది వింతైనది అని వారు అంటున్నారు. అది గొప్పది, చాలా గొప్పది, అది సాధారణమైన కార్యం కాదు. అలాగే అది వింతది అనగా అది ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఎలా జరిగిందనేది మనిషి యొక్క హృదయానికి గోచరం కానిది. అందుకు దాన్ని వింతైనది, గొప్పది అని దాన్ని వారు సంబోధించినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే ఈ యొక్క రోజు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే, మన దేవుడు అసాధారణమైన కార్యములు చేసేవాడు. ఆయన సాదాసీదా కార్యములు చేసే దేవుడు కాదు, కానీ అసాధారణమైన కార్యములు, మన ఊహకు మించిన కార్యములు, లేదా మనిషి యొక్క మెదడుకి అర్థము కానటువంటి కార్యములు. సాధారణమైనవి మనకు అర్థమవుతాయి, కానీ అసాధారణమైనవి, వింతైనవి మనకు అర్థము కాదు. అయితే మన దేవుడు అలాంటి కార్యములు చేసేవాడు. ఆయన సాధారణమైన కార్యములు చేసే దేవుడు కాదు, అసాధారణమైన కార్యములను జరిగించే దేవుడు అని మనం చూస్తున్నాం. అదేవిధంగా యెర్మీయా గ్రంథం 32వ అధ్యాయంలో అక్కడ 27వ వచనంలో చూస్తే, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని దేవుడు ప్రశ్నించినట్లుగా మనం చూస్తాం. 17వ వచనంలో కూడా దేవుణ్ణి భక్తుడు కీర్తిస్తూ అక్కడ చెప్పిన మాటలు మనం చూస్తాం. యెర్మీయా గ్రంథం 32వ అధ్యాయంలో 17వ వచనంలో కనుక మనం చూసినట్లయితే, యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవ, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనది ఏదియు లేదు అని మనం చూస్తున్నాం. దేవుడు, మన దేవుడు ఎవరు అనగా అసాధారణమైన కార్యములు చేసే దేవుడు. మన ప్రభువునకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. సమస్తము సాధ్యమే, సమస్తమును సాధ్యము చేయగలిగిన దేవుడు. లేదా ఇంపాసిబుల్ అని మనం దేని గురించి అనుకుంటున్నామో వాటిని కూడా చేయగలిగిన దేవుడు. అందుకే మనం వింటున్నాము మన దేవుడు అసాధారణమైన కార్యములను జరిగించే దేవుడు అని. ఉదాహరణకు పేతురు యొక్క జీవితంలో చూస్తే, మరి అతను నీటిపైన నడిచినట్లుగా మనం చూస్తాం. అందరూ నేలపైన నడుస్తాము, అది సాధారణమైన విషయమే. అయితే అపోస్తుడైన పేతురు మాత్రము నీటి మీద
నడిచాడు. ఎందుకు అంటే అతడు ఆసక్తి కలిగి ఉన్నాడు కాబట్టి అతని జీవితంలో అసాధారణమైన కార్యములు దేవుడు చూపించినట్లుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా గిద్యోను జీవితంలో కూడా దేవదూత వచ్చి అతనితో మాట్లాడుతున్నప్పుడు మరి దేవుడు మాతో ఉంటే ఆ దేవునికి తగ్గట్టుగా కార్యాలేవి? దేవుడు మాతో ఉన్నట్టు కార్యాలు లేవే. దేవుడు మాతో ఉంటే గొప్ప గొప్ప కార్యాలు జరగాలి కదా. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు తోడుగా ఉన్నప్పుడు ఎర్ర సముద్రం చీలిపోయింది అని మేము విన్నాము. ఆ యొక్క ఫరో సైన్యం అంతా ఆ యొక్క ఎర్ర సముద్రంలో నాశనమయ్యారు, కానీ మేము మాత్రం రక్షించబడ్డామని విన్నాము. ఎంతో గొప్ప సైన్యం ముందు ఇక ఎటువంటి అనుభవం లేని మాకు విజయం వచ్చిందని మేము చూసాము. మరి ఇలాంటి కార్యాలు ఇప్పుడు లేవే అని అతడు బాధపడినప్పుడు, తన ఆసక్తిని తెలియజేసినప్పుడు అతని జీవితంలో కూడా అలాంటి కార్యములే దేవుడు జరిగించినట్లుగా మనం చూస్తున్నాం. సో మన దేవుడు ఎటువంటి కార్యములు చేస్తాడు అంటే ఆయన అసాధారణమైన కార్యములను జరిగించే దేవుడు అని మనం చూస్తున్నాం. లూకా సువార్త 4వ అధ్యాయం 26-27 వచనములను మనం చూసినట్లయితే అక్కడ ఏలియా దినములలో మరి ఎంతో మంది విధవరాళ్ళు ఉన్నారు, కానీ ఆ యొక్క సీదోను ఆ పట్టణములో ఉన్న సారెపతు అనే గ్రామములో ఉన్న విధవరాలు యొద్దకు మాత్రమే ఏలియా పంపించబడ్డాడని, అదేవిధంగా ఎలీషా కాలములో ఎంతో మంది కుష్ఠరోగులు ఇజ్రాయేలు దేశంలో ఉన్నారు, కానీ సిరియా దేశస్థుడైన నామాను మాత్రమే ఆ యొక్క అద్భుతమును పొందుకున్నట్లుగా అసాధారణమైన కార్యములను వారి జీవితంలో వారు చూసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మరి ఒకవేళ ఎవరైనా ఎందుకు నా జీవితంలో జరగట్లేదు, మరి దేవుడు అసాధారణమైన కార్యములు చేసేవాడైతే ఎందుకు లేవు అంటే వారు ఆనాడు వారు విశ్వాసం ఉంచారు, వారు అటువంటి కార్యములను చూశారు, దేవుని నమ్మారు, దేవుడు ఈ కార్యము చేయగలడు అని నామాను అన్యజనుడు నమ్మాడు. కాబట్టి అతని జీవితంలో ఎక్స్ట్రా ఆర్డినరీ థింగ్స్, అసాధారణమైన కార్యములు అతని జీవితంలో జరిగాయి. అదేవిధంగా విధవరాల జీవితంలో కూడా కొంచెం పిండి అదే రోజు చివరిది అదే రోజు అయిపోతుంది. అయితే దేవుడు ఇంత గొప్ప అద్భుతం చేసి ఆ యొక్క కరువు కాలం అంతా కూడా ఆ కొంచెం పిండి అయిపోకుండా, కొంచెం నూనె అయిపోకుండా దేవుడు చేశాడు. కాబట్టి విశ్వాసము ఉన్నప్పుడు దేవుడు వారిని గణపరుస్తున్నాడు, వారి ద్వారా అసాధారణమైన కార్యములు చేస్తున్నాడు, లేదా వారి జీవితంలో అసాధారణమైన కార్యములు చేస్తున్నాడు. కాబట్టి మన దేవుడైతే అసాధారణమైన కార్యములు చేసేవాడు అని మనము నేర్చుకుంటున్నాం. మనము మదర్ తెరిస్సా గారి జీవితంలో చూస్తే మరి ఒకసారి తనను ఇంటర్వ్యూ చేసినప్పుడు, మీరు ఇంతగా ఎలా సేవ చేయగలుగుతున్నారు, సొంత కుటుంబస్తులే వారిని బయట గెంటేస్తే మీరెందుకు వారిని చేర్చుకోగలుగుతున్నారు, ఎలా మీరు వారికి సేవ చేయగలుగుతున్నారు, వారికి ఉన్న పుండ్లు, ఆ కుష్ఠరోగులను దగ్గరికి తీసుకొని ఆ పుండ్లన్నిటినీ కడిగేసి నీట్గా కట్టి మీరు ఎలా ప్రేమగా మాట్లాడగలుగుతున్నారంటే ఆమె ఒక విషయం చెప్పింది. ఏంటి అంటే, మిక్కిలి అల్పులైన ఈనా సహోదరులకు చేస్తే నాకు చేసినట్టే అని యేసు ప్రభు అన్నారు. కాబట్టి నేను ఎవరికైతే సేవ చేస్తున్నానో వారిలో ఆ కుష్ఠరోగిని నేను చూడట్లేదు, కానీ వారిలో యేసు ప్రభువుని చూస్తున్నాను. నా ప్రభువుకి ఎంత సేవ చేసినా తక్కువే అన్నట్లుగా ఆమె ఆ గొప్ప సేవను జరిగించినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు ఇది విన్నామంటే ఆమెలో ఒక విశ్వాసం ఉంది. ఏంటి అంటే, ఈ అల్పులకు చేస్తే నేను యేసు ప్రభుకు చేసినట్టే అని ఆమె నమ్మింది. కాబట్టి ఆమె అంత గొప్ప పరిచర్య చేసింది. మనం కూడా అనుకోవచ్చు, మరి మన జీవితంలో నాకు కూడా విశ్వాసం ఉంది, నా జీవితంలో ఎందుకు కార్యం జరగట్లేదు, నాకు విశ్వాసం ఉంది, నా జీవితంలో ఎందుకు నా ప్రార్థనలకు జవాబు రావట్లేదు అనే ప్రశ్నలు మనకు ఉండవచ్చు. అయితే మదర్ తెరిసా జీవితంలో మనం చూస్తే అక్కడ మనకు అర్థమవుతుంది ఏంటి అంటే, విశ్వాసం ఉంటే దానికి తగిన క్రియలు కూడా ఉంటాయి. మన విశ్వాసము ఎంత అనేది మన కార్యాలతోనే తెలుస్తుంది. కాబట్టి మన విశ్వాసాన్ని మనము కూడా పెంచుకున్నట్లయితే మన జీవితంలో కూడా అద్భుతమైన కార్యములు దేవుడు జరిగిస్తాడు. అసాధారణమైన కార్యములను మన జీవితంలో కూడా జరిగించే దేవుడు మనకున్నాడు. కాబట్టి అసాధారణమైన కార్యములు చేసే దేవుణ్ణి కలిగి ఉండి సాధారణమైన విశ్వాసంతో, సాధారణమైన జీవితములతో మనం ఉండకూడదు. అసాధారణమైన దేవుడు మనతో ఉంటే మనం కూడా అసాధారణంగానే ఉండాలి. ఉదాహరణకు ఇప్పుడు మనం ఇక వాతావరణం చల్లపరిచే మంచి కూలర్ మనకుంది, లేదంటే ఒకవేళ ఏసీ ఉంది అనుకుందాం. ఆ యొక్క ఏసీలో వండుకుంటూ మనము చెమటతో ఉంటే, మనము ఉడకపోతతో ఉంటే దానికి అర్థమేం లేదు. కాబట్టి అసాధారణమైన కార్యములు చేసే దేవుడు మనకున్నాడు. కాబట్టి మనము కూడా అసాధారణమైన విశ్వాసం కలిగి ఉండాలి, అసాధారణమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. కాబట్టి మన దేవుడైతే, మనము ఎటువంటి పరిస్థితిలో ఉన్న మన దేవుడైతే అసాధారణమైన కార్యములు చేసే దేవుడు. ఇందులో అనుమానం ఏమీ లేదు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుడు సమస్తమును చేయగలడు అని మనం చూస్తున్నాం. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 19వ అధ్యాయం
25వ వచనమును మనం చూస్తే అక్కడ శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడు అని అడగగా, యేసు వారిని చూచి, ఇది మనుష్యులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యము అని చెప్పెను. మనం ఇక్కడ చూస్తున్నాము, మరి ఒక యవ్వనస్తుడు మంచి యవ్వన కాలంలో మంచి బలముతో ఉన్నాడు. అతడు ఏం చేస్తున్నాడంటే పరిగెత్తుకుని వస్తున్నాడు. యేసు ప్రభు యొద్ద మోకరించాడు. ఎందుకు, ఏం కావాలి, ఏమైనా ఉద్యోగం కావాలా, వివాహం కావాలా, ఆస్తులు కావాలా అంటే అవేం అవసరం లేదు, ఎందుకంటే అతనికి అవన్నీ కూడా ఉన్నాయి. ఇతడు నిత్య జీవమును గురించి అడుగుతున్నాడు. అతను యవ్వనుడుగా ఉన్నాడు. అతని యొక్క ఆలోచనలు ఎక్కడున్నాయంటే నిత్య జీవం పైన ఉన్నాయి. నిత్య జీవం పొందుకోవాలి అనే ఆలోచన అతడు కలిగి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అతడు మరి యవ్వనస్తుడు, అతను ఒక అధికారి అని మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా అతడు మరి ధర్మశాస్త్రం అంతటిని నేను విధేయత చూపిస్తున్నాను అని చెప్పిన వ్యక్తి. ప్రతి ఒక్క ఆజ్ఞను నేను నెరవేరుస్తున్నాను అని చెప్పాడు. అటువంటి ఒక గొప్ప వ్యక్తి. అతడు ఆస్తి అంతా ఉన్నా కూడా, అధికారం ఉన్నా, అతడు యవ్వన బలముతో ఉన్నా కూడా లోకాన్ వైపు వెళ్లకుండా యేసు ప్రభు యుద్ధకు వచ్చి నిత్య జీవం కొరకు అడుగుతున్నాడు. ఎంత గొప్ప భక్తిపరుడు! అతడు ఆజ్ఞలన్నిటిని నెరవేరుస్తున్నాను అంటున్నాడు. అతను అనేక మందికి ఒకవేళ మాదిరికరమైన వ్యక్తిగా ఆనాడు ఉండవచ్చు. అయితే అలాంటి వ్యక్తికే రక్షణ సాధ్యము కాకపోతే ఇంకెవరికి సాధ్యం? ఇంకెవరు రక్షణ పొందగలరు అని మరి పేతురు కానీ అక్కడ శిష్యులు అడిగినట్లుగా మనం చూస్తాం. అయితే యేసు ప్రభు వారు అంటున్నారు, నిజమే, అతనికి రక్షణ సాధ్యం కాలేదు అంటే ఎవరికి సాధ్యం కాదు, ఎవరు రక్షణ పొందలేరు. అయితే అది మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యమే అన్నట్లుగా మనం చూస్తున్నాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 24వ వచనమును మనం చూస్తే, ఆయన మాటలకు శిష్యుల విస్మయం ఉందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లనెను, పిల్లలారా, తమ ఆస్తి అందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము అని మనం చూస్తున్నాం. ఆస్తి అందు ఎవరైతే నమ్మకం ఉంచుతారో వారు పరలోక రాజ్యముకు చేరడం ఎంత కష్టం అంటే, దానికంటే సూది బెజ్జములో నుండి, ఆ సూదికున్న చిన్న రంధ్రముల నుండి, ఆ బెజ్జములో నుండి ఉంటే దూరుట సులభం అని యేసు ప్రభు వారు చెప్పారు. మరి ఆస్తి అందు నమ్మకం ఉంచని వారు ఎవరండి? ఈ లోకం మొత్తం మనం చూస్తే ఎవరి వెంట పరిగెడుతుందంటే ఒకటి ఏంటి అంటే సిరి. ధనం వెంబడి సమస్త లోకం పరిగెడుతుంది. అయితే ఇలాంటి లోకం మరి ఎలా రక్షణ పొందుతుంది అంటే, అవును, అది నిజమే, వీళ్ళకు అసాధ్యమే, మనుషులు రక్షణ పొందడం అసాధ్యమే, కానీ నా వలన అది అవుతుంది అని యేసు ప్రభు వారు అన్నట్లుగా మనం చూస్తాం. మరి ఆ తర్వాత మరి యేసు ప్రభు వారి పరిచర్యలో మనం చూస్తే మరి ఎటువంటి వారు మారు మనసు పొందారు, ఎటువంటి వారు రక్షణ పొందారని మనం చూస్తే, మరి మత్తయి సువార్త లేదా మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి అక్కడ సేన అనే దయ్యముల చేత సుమారు 6,000 దయ్యముల చేత పట్టబడిన వ్యక్తి స్వస్థత నుండి యేసు ప్రభుని నమ్ముకున్నట్లుగా రక్షణ పొందినట్లుగా మనం చూస్తున్నాం. ఇంతకు ముందు వాక్యంలో మనం చూసాం, ఎవరికి సాధ్యమవుతుంది అంటే యేసు ప్రభు వారు అంటున్నారు, ఎవరికి కూడా సాధ్యము కాదు. ఈ యొక్క ధనము పైన మనసు పెట్టిన ఈ మనుషులకు ఎన్నటికీ కూడా సాధ్యం కాదు. అయితే నా వలన సమస్తం సాధ్యమవుతుంది, నేను వారిని రక్షణలోనికి నడిపిస్తాను అని యేసు ప్రభు వారు అన్నట్లుగా ఇక్కడ అసాధారణమైన కార్యములు యేసు ప్రభు వారు చేసి చూపిస్తున్నారు. మంచి నీతిగా ఉన్నాడు, ఒక సమాజానికి మాదిరికరంగా ఉన్న వ్యక్తికి దొరకని ఆ భాగ్యము యేసు ప్రభు వారి యొక్క పరిచర్యలో మరి దురాత్మలు పట్టి ఆ యొక్క సమాధుల మధ్యలో జీవిస్తున్న ఒక అభాగ్యునికి ఆ యొక్క గొప్ప భాగ్యము దొరికినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మన దేవుడు రక్షణ విషయంలో, మనలను రక్షించే విషయంలో మన దేవుడు అసాధారణమైన కార్యములను జరిగించేవాడు అని మనం చూస్తున్నాం. అదేవిధంగా మనం చూస్తే సౌలును మనం చూస్తున్నాం. క్రూరంగా సంఘాన్ని హింసిస్తున్న సౌలును కూడా యేసు ప్రభు వారు దర్శించి అతన్ని కూడా మార్చినట్లుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా యోహాను సువార్త 4వ అధ్యాయంలో మరి సమరయ స్త్రీ కానీ, లూకా సువార్త 19వ అధ్యాయంలో జక్కయ్యకు కానీ ఇలాంటి గొప్ప భాగ్యములు దొరికినట్లుగా, లూకా సువార్త 7వ అధ్యాయంలో పాపాత్మురాలైన స్త్రీ ఆ భాగ్యమును దక్కించుకున్నట్లుగా, రక్షణ పొందినట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి ఇంకా యేసు ప్రభు వారు అన్నారు, మీ అందరికంటే ముందుగా ఆ సుంకరులు కానీ, లేదంటే ఎవరైతే మీరు పాపులని అనుకుంటున్నారో ఆ పాపులు మొదటగా పరలోక రాజ్యానికి వెళ్తారు అని యేసు ప్రభు వారు అన్నారు. ఎందుకనగా మన దేవుడు అసాధారణమైన కార్యములు చేసేవాడు. మనుషులందరికీ అసాధ్యము కావచ్చు, గొప్పవారికి అసాధ్యం కావచ్చు, నీతిమంతులుగా జీవించాలి అని ఒక
మరి ప్రయత్నిస్తున్న వారికి కూడా అది అసాధ్యం కావచ్చు, కానీ యేసు ప్రభు వారు అసాధారణమైన కార్యములు చేయగలడు. ఇది అసలు వారి వల్లే కావట్లేదు, నీ వల్ల ఏమవుతుంది అని ఎవరినైతే ప్రపంచం తృణీకరిస్తుందో వారిని కూడా రక్షించగలిగిన సమర్థుడు. కాబట్టి నేడు కూడా ఎవరినైనా దేవుడు రక్షించడానికి సమర్థుడు. ఒకప్పుడు మనము కూడా ధనం పైన ఆశ పెట్టుకున్న వారమే, లోకాశలము గలవారమే, ఇంకా చెప్పాలంటే ఈ లోక సంబంధమైన అవసరాల కోసం మాత్రమే యేసు ప్రభు వద్దకు వచ్చిన వారమే. అయితే దేవుడు మనలను మారుస్తున్నాడు. దేవుడు మన మనసును మార్చి తన యందు నమ్మిక ఉంచేలాగా ఆ యొక్క నిత్య జీవానికి, రక్షణకు మనము అర్హులము అగునట్లుగా దేవుడే ఆ కార్యమును మనందరిలో జరిగించాడు. కాబట్టి మనల్ని రక్షించే విషయంలో దేవుడు అసాధారణమైన కార్యములు జరిగించే దేవుడు. ఎంతో మంది మరి ఈ యొక్క సమాజాన్ని హింసించే వారిని కూడా అనేకులను యేసు ప్రభు వారు రక్షించినట్లుగా మనం చూస్తున్నాం. ఒక దైవ సేవకుడు తన యొక్క బైబిల్ ట్రైనింగ్ అంతటిని ముగించి ఒక సంఘ కాపరి యొద్దకు వచ్చి అసిస్టెంట్గా అతను పనిచేస్తున్నాడు. ఆ విధంగా ఎన్నో సంవత్సరాలు అతడు ఎంతో నమ్మకంగా పనిచేయడాన్ని బట్టి మరి ఒక సీనియర్ పాస్టర్ అతను వృద్ధుడైనప్పుడు ఈ ఒక చర్చ అంతటిని నీవే చూసుకోవాలి అని ఆ బాధ్యతలు అన్నిటినీ కూడా ఆ యొక్క యవ్వన వయసులో ఉన్న ఆ దైవ సేవకునికి అప్పగిస్తారు. అయితే ఆ తర్వాతి కాలంలో అందరూ కూడా ఆ సంఘం నుండి వెళ్ళిపోవడం ప్రారంభిస్తారు. ఒకరి తర్వాత ఒకరు వేల సంఖ్యలో ఉన్న ఆ సంఘము 10 సంఖ్యలోకి వస్తుంది, ఇంకా ఒకటి 1 డిజిట్లోకి వస్తుంది. అయితే ఆ తర్వాత అతడు మరి ఇంకా అందరినీ పంపించేసి ఇంకా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. అసలు ఏంటి, నేను ఎంతో నమ్మకంగా పనిచేస్తున్నాను కదా, ఎందుకు ఈ సంఘం చీలిపోతుంది, ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీ యొద్దకు ఎవరు రారు, కానీ నువ్వే అందరి యొద్దకు వెళ్ళాలి, నువ్వు ఇక్కడి నుంచి లేచి నేను చూపించిన ప్రాంతానికి వెళ్ళుమని అతను చెప్పినప్పుడు ఒక మరి దొంగల గుహ లాంటి ఒక ప్లేస్ని, మరి ఆ యొక్క ప్లేస్, ఆ దేశంలో ఉన్న రౌడీలందరూ పెద్ద పెద్ద ఆ యొక్క సంఘ చట్టానికి విరోధమైన కార్యములు చేసేవారు అందరూ ఎక్కడ ఉంటారో ఆ స్థలాన్ని చూపించారంట. ఆ స్థలానికి వెళ్ళి అతడు ప్రార్థనలు చేస్తుంటే, అతడు సాధారణంగా ప్రార్థన చేస్తుంటే అనేక మంది రౌడీలు ఇతరులను హింసించేవారు, కొట్టేవారు, చంపేవారు, అదేవిధంగా మనుషులను కిడ్నాప్ చేసి ఇతరుల దేశాలకు అమ్మేవారు. ఇలాంటి వారందరూ కూడా అతని పరిచర్యలో రక్షణ పొందారు అని అతడు సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన మనల్ని రక్షించే విషయంలో అసాధారణమైన కార్యములు జరిగించేవాడు. మానవులు ఎవరికి సాధ్యం కావచ్చు, ఎవరు కూడా పరలోక రాజ్యంలో అడుగు పెట్టలేరు కావచ్చు, కానీ యేసు ప్రభుతో సమస్తము సాధ్యమే. ప్రపంచము ఎవరిని నీచులుగా ఎంచుతుందో వారిని కూడా పరలోక రాజ్యంలోనికి తీసుకువెళ్ళగలిగిన అసాధారణమైన కార్యములను చేసే దేవుడు. కాబట్టి అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. అదేవిధంగా జకర్యా గ్రంథము 8వ అధ్యాయం 4 నుండి 6 వచనముల వరకు మనం చూస్తే అక్కడ ఇజ్రాయేలు గురించి, నేను వారిని రక్షిస్తాను, వారిని తిరిగి తీసుకొని వస్తాను అని దేవుడు మాట్లాడుతూ, ఇది మీకు ఆశ్చర్యంగా తోచుతుంది కావచ్చు, అయితే నాకు కూడా ఆశ్చర్యంగానే ఉంటుందా అని దేవుడు అడుగుతున్నాడు. నేను ఒక కార్యం చేస్తే, గొప్ప కార్యం చేస్తే, మీరు అనుకున్నది నేను చేస్తే, మీరు అందరూ బానిసలుగా పట్టబడి ఉన్నారు, నేను మీ అందరినీ విడిపిస్తాను, మీ అందరినీ దేశంలోనికి తీసుకొని వస్తాను అని దేవుడు మాట్లాడుతూ, ఇలాంటిది చేస్తే ఇది మీకు ఆశ్చర్యం, ఇది మీకు గొప్ప విషయం, కానీ నాకది గొప్ప విషయం కాదు, నాకది ఆశ్చర్యపోయే విషయం కాదు, నాకది ఎంతో సాధారణమైనది అన్నట్లుగా తన బలమును అక్కడ దేవుడు చూపించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మన దేశం కూడా మరి ప్రస్తుతం ఎంతో విరోధముగా కనిపిస్తున్న మన దేశంను కూడా రక్షించుటకు ఆయన సమర్థుడు. అసాధారణమైన కార్యములు చేసి మన దేశమును రక్షిస్తాడు అని మనం నమ్మినట్లయితే మన దేశంలో కూడా అటువంటి కార్యములను మనం చూడగలుగుతాం. రెండవదిగా మనం చూసినట్లయితే మన దేవుడు మనకు సంబంధించిన జ్ఞానం విషయంలో అసాధారణమైన కార్యములు జరిగించే దేవుడు అని మనం చూస్తున్నాం. రాజులు మొదటి గ్రంథం 3వ అధ్యాయంలో చివరి వచనం 28వ వచనం మనం చూసినట్లయితే, అంతటా ఇజ్రాయేలీయులందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయము విచారించుటయందు రాజు దైవ జ్ఞానము నొందిన వాడని గ్రహించి అతనికి భయపడిరి అని మనం చూస్తున్నాం. ఇక్కడ సొలొమోను గురించి మనం చూస్తున్నాము. ప్రజలు సాక్ష్యం ఇస్తున్నారు ఏంటి అంటే, ఇతడు దైవ జ్ఞానమును పొందుకున్నాడు, ఇది మనుషుల జ్ఞానం కాదు, ఇది సాధారణమైన జ్ఞానం కాదు, ఇది దేవుని యొక్క జ్ఞానమే అని వారు సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మన దేవుడు ఎవరు అంటే అద్భుతమైన జ్ఞానమును మన ద్వారా ప్రదర్శించేవాడు. జ్ఞానము విషయంలో అసాధారణమైన కార్యములు, మనుషులు కనివిని ఎరుగని కార్యములను జరిగించే దేవుడు అని మనం చూస్తున్నాం. ఉదాహరణకు మనం చూసినట్లయితే మరి ఒక యోసేపు జీవితాన్ని గనుక మనం చూసినట్లయితే మరి అక్కడ కూడా రాజు
యోసేపుని అంటాడు, దేవుని ఆత్మ గల ఇతని వంటి మనిషిని మనము కనుగొనగలమా అని అక్కడ అడిగినట్లుగా మనం చూస్తాము. నీ వంటి జ్ఞానులు ఎవరూ లేరు, ఇంకా నీవే మాకు దిక్కు. ఇలాంటి గొప్ప జ్ఞాన వివేకము గల ఆత్మను, దేవుని వంటి ఆత్మను నీవు కలిగి ఉన్నావు, కాబట్టి నీవే మా ముందుండి నీవే అధికారిగా ఉండి మమ్మలను పరిపాలించు అని అతనితో చెప్పినట్లుగా మనం చూస్తాం. అతడు మరి రాజు ఎంతో మంది జ్ఞానులను పిలిపిస్తాడు. నాకు వచ్చిన కలభావం చెప్పండి అని అనేక మంది జ్ఞానులకు చెప్తాడు, ఎంతో సమయం ఇస్తాడు, కానీ ఎవరి వల్ల కూడా కాదు. అయితే ఆ సమయంలో యోసేపును పిలిపించి అక్కడ నిలబెట్టి, ఇదిగో నాకు ఈ 2 కలలు వచ్చాయి అని చెప్పడంతోనే ఆ 2 కలల భావము ఒకటే అని, ఆ భావం ఏంటో సరిగ్గా చెప్పాడు. అంత మాత్రమే కాదు, కానీ మరి దాన్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలి, ఆ సమస్య పరిష్కరించాలంటే ఏమి చేయాలో కూడా అద్భుతమైన ప్రణాళికను వెంటనే రాజు ఆ కలను చెప్పిన వెంటనే భావమును చెప్పాడు, దానికి పరిష్కారంను కూడా చెప్పగలిగాడు. మనము ఈనాటికి మనం చూసినా కూడా ఒక ప్రవచనము గాని ఒక కలను గాని అర్థం చేసుకొని 100కి 100 పాళ్ళు 100% కరెక్ట్ గా చెప్పాలి అంటే ఎంతో కష్టం. అందుకే మరి ప్రవచనాలను అర్థం చేసుకోవడంలో అనేకులు వెనుకబడి ఉన్నారు. అయితే ఇక్కడ యోసేపును మనం చూస్తున్నాము. అతడైతే చెప్పిన వెంటనే, సమయం తీసుకోకుండానే వెంటనే ఆ యొక్క భావము చెప్పినట్లుగా, దానికి పరిష్కారము చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అది నేటి వరకు కూడా ఆశ్చర్యమే. ఆ కలభావం చెప్పడం ఎంత అని మనం అనుకోవచ్చు. కలభావం ఎవరమైనా చెప్పవచ్చు. ఆనాడు కూడా జ్ఞానులు ఎన్నో భావాలు చెప్పి ఉంటారు, కానీ అదేది కూడా ఆ యొక్క రాజుకి సమ్మతిగా అనిపించలేదు. కానీ యోసేపు చెప్పింది మాత్రమే సమ్మతిగా అనిపించింది. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత కాలంలో కూడా ఉన్నట్టుగా యోసేపు ఏ విధంగా చెప్పాడో అదే విధంగా జరిగినట్లుగా మనం చూస్తాం. ఇది ఎంతో అద్భుతమైన జ్ఞానము, అది మనుషులకు మించిన జ్ఞానము. ఈనాడు కూడా ఒక ప్రవచనం చెప్పి ఉన్నట్టు చెప్పమంటే అందరికీ సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి దేవుడు అక్కడ అద్భుతమైన జ్ఞానమును అతని ద్వారా ప్రదర్శించాడు. ఈనాటికి కూడా అనేకులకు సాధ్యము కాని జ్ఞానము అతడు ఆ దినములలో కలిగి ఉన్నాడు అని మనం తెలుసుకుంటాం. కాబట్టి అతని జీవితం ద్వారా దేవుడు అద్భుతమైన జ్ఞానమును, అసాధారణమైన జ్ఞానమును దేవుడు ప్రదర్శించినట్లుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో చూస్తే ఇక్కడ మరింత జటిలమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంతకుముందు ఆ కళను రాజు చెప్తే ఆ కళ భావాన్ని చెప్పాడు, పరిష్కారాన్ని యోసేపు గారు చెప్పారు. కానీ ఇక్కడ మాత్రం రాజు అంటాడు, నేను ఆ కళను మర్చిపోయాను, ఇప్పుడు నాకు ఆ కళను చెప్పండి, అదేవిధంగా ఆ కళ భావమును చెప్పండి అని రాజు అడిగినట్లుగా మనం చూస్తాం. అయితే జ్ఞానులు ఏమంటున్నారంటే, రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది, దేవదూతలు కాక మరెవ్వరను ఈ సంగతి తెలియజెప్పజాలరు, దేవతల నివాసములు శరీరుల మధ్యలో ఉండవు గదా అని వారు రాజుకు ప్రత్యుత్తరం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇది ఏ మనుషుని వల్ల కాదు రాజా, ఇటువంటి ప్రశ్నలను, ఇటువంటి సవాళ్లను ఇంతవరకు ఏ చక్రవర్తి ఇవ్వలేదు, ఏ రాజు ఇవ్వలేదు, ఎలాంటి జ్ఞానులను అడగలేదు. ఇది సాధ్యము కాని పని. ఈ కార్యము జరగాలంటే, మీరు అడిగిన ప్రశ్నకు జవాబు ఇవ్వాలంటే అది కేవలం దేవతలకు, దేవుళ్లకు మాత్రమే సాధ్యమవుతుంది. అయితే ఆ దేవుళ్ళు మన మధ్యలో ఉండరు కదా, ఇది అసాధ్యము, అసాధారణము అని అక్కడ పలికినట్లుగా మనం చూస్తాం. అయితే దానియేలు భక్తుడు మాత్రం మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఆ కళ ఏంటి, ఆ కళ భావం ఏంటి, వాటన్నిటిని ప్రార్థనలో పొందుకొని ఆ యొక్క రాజుకు తిరిగి చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అదే అధ్యాయం 47వ వచనంలో మనం చూస్తే, మరియు రాజు, ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే, నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడనై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరం ఇచ్చాను అని మనం చూస్తున్నాం. అక్కడ కూడా మరి దేవుడు చేసిన అసాధారణమైన కార్యమును బట్టి, ఆ దానియేలు జీవితంలో దేవుడు చేసిన కార్యమును బట్టి దేవునికి ఎంతగానో మహిమ వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి మన విషయంలో కూడా మనము ప్రార్థన చేస్తే, మనము విశ్వాసంతో ఉంటే, దానియేలు వలె విశ్వాసముతో ఉంటే, మనకు జ్ఞానము అవసరమైనప్పుడు కూడా అసాధారణమైన జ్ఞానమును మనకు అందించే దేవుడు, ఆ జ్ఞానం విషయంలో అసాధారణమైన కార్యములు మన కొరకు, మన జీవితంలో చేసే దేవుడు మనకున్నాడు. దాన్ని బట్టి మనం ఆరాధించాలి, మనం స్తుతించాలి. అటువంటి విశ్వాసమును మనం కనపరిచినప్పుడు ఆ కార్యాలు మన జీవితంలో కూడా మనం చూడగలము. మన జీవితాల ద్వారా కూడా దేవుడు మహిమ పొందుతాడు. మూడవదిగా మనం చూసినట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయం 34వ వచనమును మనం చదువుకుంటే,
అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దానని, ఇది ఎలాగు జరుగును అని దూతతో అనగా అని మనం చూస్తున్నాం. ఇది ఎలాగు సాధ్యము, ఇది ఎలా జరుగుతుంది, నువ్వు ఒక కుమారుణ్ణి కంటావు అని దేవదూత వచ్చి మరియకు చెప్పినప్పుడు ఇది సాధ్యము కాని పని. నేను పురుషుని ఎరగని దానిని గనుక ఇలాంటి కార్యం జరగదు, నాకు గర్భము రాదు అని అన్నట్లుగా అక్కడ ప్రశ్నించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఆ తర్వాత దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెతు కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది అని మనం చూస్తున్నాం. ఇక్కడ మరియకు ఒక అసాధారణమైన విషయం గురించి దేవదూత సెలవిచ్చినప్పుడు ఇది అసాధ్యము, ఇది జరగదు, జరగడానికి ఆస్కారమే లేదు, ఎందుకంటే నేను పురుషుని ఎరగను కాబట్టి కుమారుడు రావడం అనేది అసాధ్యం, ఇంపాసిబుల్ అన్నట్లుగా ఆమె మాట్లాడుతుంది. అయితే దేవదూత అంటున్నాడు, ఇది పరిశుద్ధాత్మ వలన జరిగే కార్యము, మనుషుల వలన జరిగే కార్యం కాదు. అంతేకాదు, ఒక ఉదాహరణగా నీకు నమ్మడానికి వీలుగా ఇంకో మాట కూడా అక్కడ దేవదూత చెప్పాడు. ఏంటంటే, ఇగో నీ బంధువురాలు ఎలిజబెతు కూడా వృద్ధాప్యమందు 6 నెలల గర్భవతి అని దేవదూత అక్కడ మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మూడవదిగా మనం చూస్తున్నాము, ఆయన శక్తి విషయంలో, దేవుడు శక్తిని కనపరచడం విషయంలో అసాధారణమైన కార్యములను జరిగించే దేవుడని. ఇది ఎలాగూ సాధ్యం అంటే, అవును ఇది మనుషులకు సాధ్యం కాదు, కానీ దేవునికి సమస్తము సాధ్యమే అని మనం చూస్తున్నాం. ఆ యొక్క లూకా సువార్త 1వ అధ్యాయం 37వ వచనంలో మనం ఇంగ్లీష్లో కనుక చూసినట్లయితే, విత్ గాడ్ నథింగ్ షెల్ బి ఇంపాసిబుల్. దేవునితో ఏది కూడా అసాధ్యము కాదు. నీకు అసాధ్యం కావచ్చు, లేదా మనుషులకు ఒక స్త్రీకి పురుషుని ఎరగకుండా గర్భము ధరించడం అసాధ్యము కావచ్చు, అయితే దేవునికి ఏది కూడా అసాధ్యం కాదు. దేవునికి సమస్తము సాధ్యమే. దేవుడు అసాధారణమైన రీతిగా కార్యములు చేయగలిగిన దేవుడు. ఇక్కడ గనక మనం చూసినట్లయితే ఇద్దరు స్త్రీలను మనం చూస్తున్నాము. ఇద్దరి జీవితంలో అసాధారణమైన కార్యమే. ఒకరేమో అసలు పురుషుని ఎరగకుండా కన్యకగా ఉండి గర్భమును ధరిస్తే, మరొకరేమో ఆ గర్భమును ధరించే వయసు దాటిపోయిన తర్వాత, ముసలితనంలోనికి వచ్చిన తర్వాత ఆమె గర్భము ధరించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మన దేవుడు అసాధారణమైన కార్యములను చేసేవాడు. ఆ దేవునికి ఏది కూడా హద్దు లేదు, ఏది కూడా అసాధ్యము అన్నట్టుగా ఏది లేదు. మనము మరి భక్తి చేస్తాము, మనము నీతిగా జీవించాలి, మంచిగా ఉండాలి, దేవుని వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, ఇలా అనుకుంటాం. కానీ మరి దేవుడు కూడా అటువంటి కార్యములు చేయగలడు, దేవుడు అసాధారణమైన కార్యములు చేయగలడు అని విశ్వసించడం కానీ వాటి కోసం ఆశపడడం కానీ తక్కువగా ఉంటుంది. అయితే మన దేవుడు అసాధారణమైన కార్యములు చేసేవాడు అని మనం గుర్తించాలి, దాన్ని నమ్మాలి. అప్పుడు గొప్ప కార్యములు మన జీవితంలో కూడా చూస్తాము. ఇదే విధంగా షునేమీయురాలు అనే ఒక స్త్రీ, అనగా ఆ యొక్క పట్టణంలో ఉన్న ఒక స్త్రీ, ఆమె ఎంతో ఘనత వహించిన స్త్రీగా వాక్యంలో మనం చూస్తాము. ఆమె ఎంతో భక్తిపరురాలు. మరి తన యొక్క ఇంటికి ఆ ఎలీషా అనే ప్రవక్త అతడు అప్పుడప్పుడు వస్తూ వెళ్తున్నాడని చెప్పేసి అతని కోసం తన ఇంటిలో సపరేట్గా ఒక రూమ్ కూడా కట్టించి అతడు చదువుకోవడానికి ఒక బల్ల వేసి, అదేవిధంగా అతడు కొద్దిసేపు రెస్ట్ తీసుకోవడానికి అక్కడ మంచాన్ని కూడా అన్నిటినీ సిద్ధపరుస్తుంది. అటువంటి ఒక మంచి స్త్రీని ఎలీషా ప్రవక్త చూసి, ఈమెకు నేను ఏదైనా చేయాలని అనిపించి ఒక రోజు ఆ స్త్రీని అడుగుతాడు, నీ గురించి రాజుతో కానీ ఆ యొక్క సేనాధిపతితో కానీ నేను ఏదైనా చెప్పాలా, నీకేదైనా ఫేవర్ కావాలా, ఏదైనా సహాయం అవసరమా అంటే, ఇదిగో నేను నా జనుల మధ్యలో ఉన్నాను, ఈ చుట్టూ ఉన్న వాళ్ళంతా నా బంధువులే, నేను సర్వ సమృద్ధిలో ఉన్నాను, నాకు ఏది అవసరం లేదు అని తాను చెప్తుంది. అయితే ఆ యొక్క సేవకుడైన గేహాజీ అంటాడు, ఆమెకు ఒక అవసరత ఉంది. ఏంటి అంటే, ఆమె భర్త ముసలివాడు. ఆమె భర్త ముసలివాడు అంటే ఆమె కూడా ముసలామే అయి ఉంటుంది, ఆమె కూడా వృద్ధాప్యంలోనే ఉంది. అయితే వారికి పిల్లలు లేరు అనే సంగతిని చెప్తాడు. అప్పుడు ఎలీషా ప్రవక్త కూడా మరి ఆమెతో మాట్లాడి, నీకు కూడా పిల్లలు కలుగుతారు అని ఆమెను దీవించినట్లుగా మనం చూస్తాం. రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం ఇక్కడ 8 నుండి 17 వచనముల వరకు ఆ యొక్క సంగతిని మనం చూస్తాము. 16వ వచనంలో చూస్తే, ఎలీషా
మరుసటి ఏట ఈ తరపున నీ కౌగిట కుమారుడు ఉండునని ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని దైవజనుడనైన నా ఏలినవాడ, అలాగు పలుకవద్దు, నీ దాసురాలనైన నాతో అబద్ధము ఆడవద్దు అని అనెను. అయితే పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను అని మనం చూస్తున్నాం. ఆ స్త్రీ వలనే బహుశా అనేకులము ఉంటాం కావచ్చు. మరి భక్తి చేస్తాము, కానీ దేవుని యొద్ద నుండి శక్తివంతమైన కార్యములు, అసాధారణమైన కార్యములు ఆశించని వారిగా, దేవుని యొద్ద నుండి గొప్ప కార్యములను ఆశించని వారిగా, విశ్వాసం లేని వారిగా ఉంటాం కావచ్చు. అయితే ఆమె చేసిన భక్తిని బట్టి ఆమె ఎలీషా ప్రవక్త ఆమెను దీవించినట్లుగా, అసాధారణమైన కార్యమును ఆమె జీవితంలో జరిగించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనము కూడా విశ్వాసం కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో కూడా అసాధారణమైన కార్యాలు చేస్తాడు. అంత మాత్రమే కాదు, విశ్వాసము మనలో కలుగున్నట్లుగా కూడా మన దేవుడు అసాధారణమైన కార్యములు మన జీవితంలో చేస్తాడు. ఎన్నో కార్యములను నేటి వరకు కూడా దేవుడు మన జీవితంలో చేస్తున్నాడు. కాబట్టి వాటన్నిటిని మనము ధ్యానించి, వాటన్నిటిని మనం గుర్తించి, వాటిని బట్టి మనం స్తుతించినప్పుడు ముందున్న వాటికి కూడా మనము విశ్వాసం ఉంచగలుగుతాము. విశ్వాసం ఉంచి దేవుని యొక్క అసాధారణమైన కార్యములను మనం కూడా చూడగలుగుతాం. మన దేవుడు అసాధారణమైన కార్యములు చేసేవాడు. ఆయన ఏ విషయంలోనైనా అసాధారణమైన కార్యములు చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. కాబట్టి దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన అసాధారణమైన కార్యములు చేసే దేవుడు. కాబట్టి మన విశ్వాసానికి కూడా హద్దులు, పరిమితులు అనేవి పెట్టుకోకుండా దేవుని శక్తి పైన మనం ఆధారపడినప్పుడు అద్భుతమైన కార్యములు, అసాధారణమైన కార్యములను మన జీవితంలో కూడా మనం చూడగలుగుతాము. నేటి వరకు కూడా అనేకమైన కార్యములు దేవుడు జరిగిస్తున్నాడు. మనం ఆలోచించినట్లయితే వాటన్నిటిని మన జ్ఞాపకం తెచ్చుకోగలము. మనం ఆలోచించి వాటిని జ్ఞాపకం తెచ్చుకొని నిజంగా అవును దేవా, మా జీవితంలో అసాధారణమైన కార్యములు జరిగించినందుకు మీకు స్తోత్రములు అని స్తుతించే వారిగా మనందరం ఉండాలి. దేవుడి వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.